మామూలుగా నాకు చిన్నప్పుడు మన కేటీఆర్ సార్‌ని కూడా తిడుతుంటారు కదా అందరూ. అంటే ఇట్లా మీరు అక్కడికెళ్ళి అమెరికాలో బొచ్చలు కడిగారు, పెట్రోల్ బంక్‌లో పనిచేశారు ఇట్లా అంటుంటారు కదా! అది కామనే కదా ఎప్పుడైనా. ట్రూ. అయితే చాలామంది వచ్చిన తర్వాత ఆహ్, యూనివర్సిటీ క్యాంపస్‌లో మెస్సులలో పనిచేయడం ఆథరైజ్డ్. ఓకే. యూనివర్సిటీ క్యాంపస్‌లో కూడా చాలా హాస్టల్స్ ఉంటాయి. ఆ! చాలా యూనివర్సిటీ హాస్టల్‌లో పనులుంటాయి. యూనివర్సిటీ లైబ్రరీలో పని ఉంటుంది. యూనివర్సిటీకి ఆథరైజ్డ్ వర్క్ తీసుకొని పని చేయొచ్చు కంపెనీలో. ఓకే. కానీ గ్యాస్ స్టేషన్‌లో, లిక్కర్ స్టోర్‌లో, గ్రోసరీ స్టోర్‌లలో పని చేయడానికి ఆథరైజేషన్ ఉండదు. అవునా? ఆ! ఎప్పుడు అస్సలు ఉండదా? ఎప్పుడు ఉండదు. ఎప్పుడు మరి ఉండదు. మన వాళ్ళందరూ అవే పని చేస్తారా? చేసేవాళ్ళు. అప్పుడు గవర్నమెంట్ అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ సీరియస్‌గా తీసుకుంటుంది. సో, ఓకే. సీరియస్‌గా తీసుకొని దాన్ని అనాథరైజ్డ్ వర్క్ కింద యూ ఆర్ వయలేటింగ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ రూల్స్ కాబట్టి మిమ్మల్ని డిపోర్ట్ చేస్తున్నామని మొన్న ఈ మధ్య 200, 300 మందిని రిపోర్ట్ కూడా చేశారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వీసా మీద వస్తున్న వాళ్ళని కూడా చూసి వాళ్ళది ఏమైనా వయలేషన్స్ ఉంటే వీసాలో వయలేషన్స్ ఉండి ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టిన కానీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ కానీ ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ పెట్టడం వల్ల ఇటువంటి కొన్ని ఫేక్ పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ చేయడం వల్ల ఏమైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు సెకండరీ ఇన్స్పెక్షన్కి తీసుకెళ్తారు. అందులో ఇంటర్వ్యూ ప్రాసెస్లో మన ఫోన్లు తీసుకొని వాళ్ళు డౌన్లోడ్ చేస్తారు కంటెంట్ని. ఇందులో ఉన్నప్పుడు విద్యార్థి ఎవరైనా నేను వర్క్ ప్లేస్లో ఉన్నాను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్తే సో వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని అక్కడ ట్రాక్ చేస్తారు ఓహ్ మై గాడ్! ఫోన్తో. ఆ! సో ట్రాక్ చేసేసి వాళ్ళు వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూయింగ్ ప్రాసెస్లో సిబిపి ఆఫీసర్కును తర్వాత విద్యార్థికి మధ్య జరిగిన సంభాషణలో మన వాళ్ళు గుర్తుపట్టేస్తారు ఈజీగా. అది పెద్ద కష్టమే కాదు. ఒకవేళ వర్క్ చేసి ఉంటే. చేయకపోతే ఏం పర్వాలేదు, మళ్ళీ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి ఓకే. I-94 ఇచ్చి లోపలికి రానిస్తారు. ఆ! సో ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లయిందంటే ఈ మధ్య మన వాళ్ళు ఎక్కువ మంది పనిచేయడం వల్ల దొరకడం వల్ల ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఓహ్ మై గాడ్! అది ప్రాక్టికల్గా జరుగుతుంది ఇప్పుడు. ఓకే. మీకు తెలుసు టీవీలలో కూడా చూసారు, చాలా మంది వెనుక కూడా వచ్చారు. సో ఇప్పుడు భయపడాల్సిన సిట్యుయేషన్ 100%. ఎవరైనా 100% అనాథరైజ్డ్ వర్క్ చేయొద్దు. సో ఇప్పుడు ఎవరైనా సరే ప్రస్తుతానికి ఏదో కన్సల్టెన్సీ ద్వారా 40 లక్షలు 50 లక్షలు చూయించుకొని అక్కడికి వచ్చి ఏదో ఒక పని చేసుకొని చదువుకుందామంటే కుదరదు ఇక. అసలు సమస్య లేదు. చూపించడం కూడా మొన్న చూపించి లెటర్లు పెట్టి బ్యాంకులో పెట్టేస్తే వాళ్ళు ఫాదర్ నుంచి యూనివర్సిటీకి డబ్బు కట్టినట్టు ఎవిడెన్స్ చూపించమని అడుగుతున్నారు ఇప్పుడు. చాలా రూల్ బుక్ అయిపోయింది ఇప్పుడంతా. సో అట్లా చూపించలేని వాళ్ళందరినీ వెనక పంపించేస్తున్నారు అది కూడా. అయితే ఆ గుడ్ ఓల్డెన్ డేస్ గాన్. సో ఇప్పుడు క్లారిటీ ఏంటంటే ఇప్పుడు యూ హ్యావ్ టు బి లీగల్లీ బైండెడ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ F1. ఓకే. చాలా తప్పకుండా పెద్ద డేంజరే వచ్చింది అయితే. వచ్చేసింది. అంటే విద్యార్థులు చాలా జాగ్రత్త పడాలి. ఈ సమాచారం తెలియాలి అందరికీ అసలు యాక్చువల్గా. సో గైడెన్స్ తీసుకోవాలి, నాలెడ్జ్ తీసుకోవాలి. ఇప్పుడు మన గ్లోబల్ తెలంగాణ కూడా సెమినార్స్, సింపోజిజమ్స్, ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం. బికాస్ దే ఆర్ ఆల్ అడల్ట్స్. ఎస్. సో మనం ఇది ఇన్ఫర్మేషన్ చెప్పడం ద్వారా ఈ మధ్య చాలామంది విద్యార్థులు స్పీడింగ్ కానివ్వండి, తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, లేకపోతే వయలేషన్స్ కానివ్వండి, తర్వాత మనీ లాండరింగ్, దొంగతనాలు కూడా చేస్తారంట థెఫ్ట్ కేసెస్ కానివ్వండి, ఇవన్నీ చేస్తారు. అయితే ఇండియన్ సిస్టమ్ లీగల్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అమెరికన్ లీగల్ సిస్టమ్. అక్కడ ఉన్న వాటికి రెపరికేషన్స్, ఇంపాక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో లీగల్గా ఇక్కడైతే సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది కాబట్టి సోషల్ సెక్యూరిటీ నెంబర్ పైన బేస్డ్ మీద ఇవన్నీ ట్రాక్ అవుతాయి వాళ్ళకి. సో మళ్ళీ మనం F1 అయ్యాక జాబ్కి వెళ్తే వాళ్ళు మన సోషల్ సెక్యూరిటీ కానీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ చెక్స్లో మనం ఈ క్రిమినల్ ఇంటెంట్ ఏదైనా ఉంటే వాళ్ళు ఎంప్లాయీ. సో అందువల్ల చాలా జాగ్రత్తగా కష్టపడి చదువుకొని ఎబిలిటీ చూపించుకొని నాట్ టు గో అదర్ సైడ్. ఏదైనా కావాలనుకుంటే మనది లా ఫర్మ్ ఉంది, లా ఫర్మ్ ద్వారా కానివ్వండి, లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా కానివ్వండి, ఏదో రకంగా గైడెన్స్ తీసుకొని సో వాళ్ళు ప్రాపర్గా తీసుకుంటే అది ఇట్ విల్ బి బెటర్. సార్ అట్లాగే ఈ మధ్య 2 రోజుల క్రితం విన్నా నేను H1B వీసాలు చాలా ఆందోళన పడుతున్నారు ఎంప్లాయీస్. ఇక ఈ ఉద్యోగాలు కూడా రావా అంటే ఇక్కడ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా కఠినమైన సమయం అనుకుంటా. ఇది ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు H1B ప్రోగ్రాంలో భాగంగా F1 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ H1B కోటా కింద మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ చేసుకుని అది మార్చ్ మంత్లో మొదలవుతుంది. మార్చ్ మంత్ ఎండింగ్ లాస్ట్ వీక్ ముందు రిజిస్ట్రేషన్ అవుతుంది. అది 85,000కి వాళ్ళు ఓపెన్ చేస్తారు అన్నట్టు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. వీ డోంట్ హ్యావ్ టు మెయిల్ ఎనీథింగ్. పోస్ట్లో పంపాల్సింది ఏముండదు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిన అన్ని కలిసి వాళ్ళు లాటరీ తీస్తారు. USCIS, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అని ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ఈ లాటరీ తీసి ఎవరికైతే పిక్ అవుతుందో వాళ్ళకి లెటర్స్ రూపకంగా పంపిస్తారు. సో ఎంప్లాయర్ కమ్యూనికేట్ చేస్తారు. వాళ్ళు అప్పుడు పిటిషన్ ప్రిపేర్ చేసి ఇద్దరు లా ఫర్మ్ ద్వారా కానీ లేకపోతే ఎంప్లాయర్ కానీ సబ్మిట్ చేస్తారు. అప్పుడు దాన్ని ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మీదనే H1B అప్రూవ్ చేస్తారు. ఊరికనే అప్రూవ్ చేయరు. అప్రూవ్ చేశాక కూడా సైట్ ఆడిట్కి పంపిస్తారు. సో సైట్ ఆడిట్ అంటే నిజంగా జాబ్ అక్కడ ఉందా లేదా, వీళ్ళు ఫేక్గా క్లెయిమ్ చేస్తున్నారా, సైట్ ఆడిట్కి పంపించి కన్ఫర్మ్ అయితేనే ఉంచుతారు. లేదంటే పోస్ట్గా H1 అప్రూవ్ అయ్యాక కూడా ఇంటెంట్ మళ్ళీ డినే చేస్తారు. మళ్ళీ దే కెన్ క్యాన్సల్ ద H1B. సో ఒకప్పటిలాగా లేదు. ఇప్పుడు ఏంటంటే
ఫ్రాడ్ ఫీ అనేది ఒకటి యుఎస్సిఎస్ గవర్నమెంట్ ఫీజులో మనమే కడతాం. ఎంప్లాయీగానే ఈ ఎంప్లాయర్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఫీ, అప్లికేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ, ఫ్రాడ్ ఫీ, ఈ 3 ఫీలు గవర్నమెంట్కి మనం కడతాం అన్నట్టు. ఫ్రాడ్ ఫీ ఒక $500 ఉంటుంది అనుకోండి. $500 ఈ ఎంప్లాయీస్ని ఎవరైతే సైట్ ఆడిట్ చేస్తారో వాళ్ళ జీతాలకు అలకేట్ చేస్తారు. సో మీరు జాబ్ ఉందని చెప్తే మిమ్మల్ని సైట్ ఆడిట్ కూడా చేసే అథారిటీ మాకు ఉందని చెప్పి అది కూడా ఒక రూల్ పెట్టారు. సో ఇది దానికి డబ్బు ఎవరు ఇస్తారు? మనమే ఇస్తున్నాం. మనమే డబ్బు ఇచ్చి మనల్ని ఆడిట్ చేయమని చెప్తున్నాం. సో అంచేత సో ఇప్పుడు అంటే జాబ్ ఉంటేనే, జాబ్ ఉందని కన్ఫర్మ్ అయితేనే అప్లై చేయాలా H1B? కరెక్ట్. ఫేక్గా మనం లేని జాబ్ను క్రియేట్ చేసుకుని ఉన్నట్టు మనం చూపించడానికి లేదు. చూపిస్తే వాళ్ళు ఆడిట్ చేస్తారు. ఆడిట్ చేస్తే డినై చేస్తారు. ఓకే, క్లారిటీ ఉంది వాళ్ళకి. అట్లా లేకపోతే ఇప్పుడు ఒకవేళ అమెరికా అట్లా ఆలోచించకపోతే మనం అందరం వెళ్ళకపోయే వాళ్ళం. వాళ్ళే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చుకునే వాళ్ళు. అట్లా కాకుండా వాళ్ళు స్కిల్డ్ పీపుల్ కావాలనుకుంటున్నారు, టాలెంటెడ్ పీపుల్ కావాలంటున్నారు, నాలెడ్జ్ పీపుల్ కావాలంటున్నారు, ఆఫీసర్స్ కావాలనుకుంటున్నారు, దొంగలు తీసుకోవాలనుకుంటున్నారు, షార్ట్ కట్లలో రావాలనుకోవట్లేదు కదా. సో షార్ట్ కట్స్లలో ఆఫ్లైన్ రావాలి. దే వాంట్ టాలెంటెడ్ పీపుల్ వేర్ దే కెన్ ఎగ్జిబిట్ ఏ గుడ్ టాలెంట్. అంటే ఇంతకుముందు మామూలుగా ఈ కన్సల్టెన్సీల ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు జాబ్ చూపించి, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత H1B వచ్చి లాటరీలో వచ్చిన తర్వాత వీళ్ళు ఈ కన్సల్టెన్సీ ద్వారా అక్కడ వెళ్ళి ఆ స్టే చేసి అప్పుడు ఉద్యోగాల కోసం లెటర్లు పెట్టుకొని ఏదైనా జాబ్ దొరికే వరకు వెయిట్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అవకాశం లేదా? అంటే కంపెనీలో జాబ్ ఉండాలి, లేదంటే క్లయింట్ లొకేషన్లో జాబ్ ఉండాలి. ఈ ఎంప్లాయర్ ఆయన దగ్గర ఒక జాబ్ అని ఉండాలి, లేదంటే క్లయింట్ లొకేషన్ ఉండాలి. 2 దగ్గర లేకపోతే H1 ఫైల్ చేయరు. ఎప్పుడు చేయరు. సో ఒకప్పుడు ఏంటంటే అంత పర్టికులర్గా లేకపోయేది. అంటే రూల్ ఉన్నా కూడా ఫాలో అయ్యే దానిలో కొద్దిగా అటు ఇటు మార్పులు ఉండేది. అందువల్ల కొద్దిగా మేనేజ్ చేశారు. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ రూల్ బేస్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్లీ బైండెడ్. ఎంప్లాయర్ కూడా రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు వయలేషన్ కింద, విల్ఫుల్ వయలేషన్ కింద వాళ్ళు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. సో అందుకోసం ఎంప్లాయర్ కూడా రిస్క్ చేయట్లేదు. ఎవరి కోసం నేను ఏదో షార్ట్ కట్లకు వెళ్ళి నేను జైలుకి పోవడం అనేది వాళ్ళు వెల్కమ్ చెప్పట్లేదు. ఒకప్పుడు ట్రాకింగ్ పేపర్ బేస్డ్ ఉండేది. ట్రాకింగ్ తెలియకపోయేది. సో అప్లికేషన్స్ ఎన్ని వచ్చినా నెంబర్లో తెలియకపోయేది. యాజ్ ద టైమ్ ప్రోగ్రెస్ టెక్నాలజికల్ ఎవాల్యుయేషన్ జరగడం వల్ల ట్రాకింగ్ పెరిగింది. సో పెరగడం వల్ల మన షార్ట్ కట్స్ ఉండవు, దాయటానికి ఏముండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్గా హానెస్ట్గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు ఇదేంటి కదా డిమానిటైజేషన్, ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ ఎట్లా ట్రాకింగ్ అవుతుందో, ఎవ్రీథింగ్ ఈజ్ గ్లోబల్లీ బికాస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ట్రాక్డ్. సో దీన్ని జీటీ ఎట్లా అడ్రస్ చేస్తుంది? గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్గా ఇప్పుడు మనం ఒక రాష్ట్రంలో కాకుండా, ఒక దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాం. అయితే విద్యార్థులు అనేది ఒక అమెరికాకి వెళ్ళట్లేదు. విద్యార్థులు అనేది ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, న్యూజిలాండ్కి వెళ్తున్నారు, సింగపూర్కి వెళ్తున్నారు. అదేవిధంగా ఒక చిన్న మాల్టా అని ఒక ఐలాండ్ కంట్రీ అని ఉంటుంది, అక్కడ కూడా స్టూడెంట్స్కి వెళ్తున్నారు. ఆ తర్వాత వేరియస్ ఇంకా క్యూరసావు కూడా వెళ్తున్నారు స్టూడెంట్స్, చిన్న ఐలాండ్ కంట్రీ. సో ఇది నెదర్లాండ్ యాంటిల్లా, బేసికల్గా అక్కడ అరూబా, బానేర్, క్యూరసావ్, ఇవి ABC ఐలాండ్స్ అంటారు అన్నట్టు. వీటిని నెదర్లాండ్ యాంటిల్లాస్ అని కూడా అంటారు. సో అక్కడ కూడా స్టూడెంట్స్ మెడిసిన్ చేయడానికి వెళ్తున్నారు. అంతకుముందు ఉక్రెయిన్, చైనా, రష్యా వాళ్ళు వెళ్ళేవాళ్ళు కదా. సిమిలర్ లైన్స్లో ఇప్పుడు ఇక్కడ కూడా వెళ్తున్నారు. అక్కడ మెడికల్ చేసేసి దాని తర్వాత ఇటు వస్తున్నారు. సో మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తున్నాము, నాలెడ్జ్ షేర్ చేస్తున్నాము. అక్కడ ఇటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నాము. విద్య కోసం ఈ యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్తున్నాము, ఎంప్లాయ్మెంట్కు ఈ కాలేజెస్ ఉన్నాయని చెప్తున్నాము, ప్రొఫెసర్స్, రకరకాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఉన్నాయని చెప్తున్నాము. తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఏమవుతుంది, ఫార్మింగ్లో వెళ్తున్నాము, మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాము, తర్వాత గోల్డ్ మైనింగ్ చేస్తారు ఈ మధ్య. ఇటువంటి ఏరియాస్లో ఎక్కడెక్కడైతే మినరల్ ఎక్స్ప్లోరేషన్, మైనింగ్ ఉందో వాటిల్లో కూడా ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ కంట్రీలో సోర్సెస్ ఉంది, మనం ఆ కంట్రీ జియోగ్రఫీ చెప్తున్నాము, ఆ కంట్రీలో ఉన్న నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాము. తర్వాత ఇవన్నీ కూడా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చేస్తుంది. ఇట్ విల్ బి ఎ గుడ్ ఫెసిలిటేటర్. మీకు ఒక ఆపన్న ఆస్తం ఇవ్వడానికి కోసం ఆ దేశంలో మనకు పెద్ద మనిషి లాగా మన ముందు అవైలబుల్ ఉంటుంది.